వెల్కమ్ టు హై టీవీ. నేను మీ ఇంద్ర. మీకు ప్రతి ఒక్కసారి ఒక కొత్త పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం కదా, అది కూడా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను, రైట్? అదే విషయంలో ఈసారి మన ముందర ఉన్నారు పృథ్వీ గారు. అతను ఏంటనేది తన మాటల్లోనే మనం మరిన్ని విషయాలు తెలుసుకోగలుగుతాము. ముఖ్యంగా ఇతను వచ్చేసి ఇంటీరియర్ సెక్టర్లో ఉన్నారండి. అది కూడా మనందరికి తెలిసిందే. రోటీ కపడా మకాన్ అనేది ప్రతి ఒక్కరి విషయంలో, ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైనది. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరి డ్రీమ్ లిస్ట్లో ఖచ్చితంగా ఉండేది ఇల్లు. మరి ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే టైంలో అంత బాగానే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. బట్ ఎండింగ్లో వచ్చే ఏదైతే ఇంటీరియర్ అనేది, స్పెసిఫిక్గా ఇంటీరియర్ అనే సెక్టర్లోకి వచ్చేసరికి అది ఎందుకంటే ఇంటీరియర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తామంటే, ఇల్లంతా ఫినిష్ అయిపోయాక ఎవరైనా వచ్చి చూస్తే ముందుగా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అదేవిధంగా ఇంటికి రాగానే అవుట్ సైడ్ ఎలివేషన్ కానివ్వండి, ఇన్సైడ్ ఇంటీరియర్ కానివ్వండి, అది చాలా అద్భుతంగా ఉండేలాగా చూసుకుంటారు కదా. మరి అందులో ముఖ్యమైన పార్ట్ ఈ ఇంటీరియర్ అనేది. మరి ఆ ఇంటీరియర్ ఫీల్డ్లో ఇతను దాదాపు 4 ఇయర్స్ నుంచి ఉంటున్నారండి. మరి తన సక్సెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, తను ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు, అవన్నీ కూడా అతని ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. అతనే పృథ్వీ గారు. తన ఎంటిటీ నేమ్ వచ్చేసి మోక్ష ఎంటర్ప్రైజెస్. మరి తన ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు హై టీవీ అండి. థ్యాంక్ యూ. ఇచ్చినందుకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఒక ఇప్పుడు చాలామంది మీరు అన్నట్టు రోటీ కపడా మఖాన్, దీంట్లో అందరికీ లగ్జరీగా ఉండాలి, నీట్గా ఉండాలి, బాగా ఉండాలని ఉంటుంది. దాంట్లో మనదే మకాన్. మకాన్లో మనకి మీరు అన్నట్టు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. అంటే ఇల్లు స్ట్రెంగ్త్ ఇంపార్టెంటే, ఇల్లుకి అన్నీ ఇంపార్టెంటే. కానీ వచ్చి చూసిన తర్వాత ఇల్లు బాగుంది అంటే ఆ అంబియన్స్ క్రియేట్ చేసేదే ఇంటీరియర్స్. రైట్. సో మీ గురించి చాలా నేను తెలుసుకున్నానండి. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించే ముందే అసలు మీరేంటి, మీరు చేసిన ప్రాజెక్ట్స్ని కూడా కొన్ని చూశాను నేను. అండ్ అందులో ముఖ్యంగా అంటే మీ వన్ ఆఫ్ ది క్లయింట్ని నేను మీట్ అయినప్పుడు తను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. ఎందుకంటే దీని గురించి తను అంటే ఏదైతే ఇప్పుడు ఇంటీరియర్ పార్ట్ ఏదైతే చేయించుకోవాలనుకున్నారో, సో దాంట్లో వేరే వేరే వెండర్స్ని కూడా రీచ్ అయ్యాడంట. సో అక్కడేమో ఒకతనేమో 15 lakhs చెప్పడము, ఒకతనేమో 13 lakhs కూడా చెప్పడము, అలా చేయడం జరిగింది. ఆ కొటేషన్స్ తీసుకున్నాడు. ఫైనల్గా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు తన గుడ్ థింగ్ ఏంటంటే తన ఫ్రెండ్ మిమ్మల్ని రెఫర్ చేశారంట. సో తను ముందు అవుట్ సైడ్ వెళ్ళాడు, తర్వాత తన ఫ్రెండ్ రెఫర్ చేశాక సో మీ దగ్గరకు వచ్చాడు. సో మీరు అతను ఆశ్చర్యపడింది ఏంటంటే అతను ప్రీవియస్ కొటేషన్స్ కూడా మీకు చెప్పలేదు, బట్ తనకి నీడ్ ఏముంది, తన రిక్వైర్మెంట్ అనేది మీకు చెప్పారంట. సో ఫైనల్గా మీరేమో చాలా బెస్ట్ ప్రైస్ ఇచ్చారంట. అది ఎలా సాధ్యమైంది, ఏంటి అసలు అది? ఎట్లా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలామంది కొటేషన్స్ ఇస్తారండి. కొటేషన్స్ కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూ పాయింట్లో ఇస్తారు. నేనేం చేస్తానంటే కస్టమర్కి ఏది కావాలో, ఎంత కావాలో వాళ్ళ క్యాపబిలిటీ ఒకసారి అడిగి ఓపెన్గా, సార్ మనం ఎంతవరకు వెళ్దాం, ఎలా చేద్దాం, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్స్ని కాస్ట్ కటింగ్లో ఎలా చేసుకోవచ్చు, సో ఫైనల్గా మీ బడ్జెట్కి మ్యాచ్ చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి చెప్తాము. ఓ నైస్. సో మీరు ఇప్పుడు అంటున్నారు కదా కాస్ట్ కటింగ్ చేయగలుగుతామని. సో కొన్ని ఇప్పుడు బ్రాండెడే వాడాలన్న ఒక మైండ్ సెట్తో ఉంటారు కదా వాళ్ళు. సో వాళ్ళని ఎలా మీరు కన్విన్స్ చేయగలుగుతారు? యా, డెఫినెట్లీ మంచి క్వశ్చన్. బ్రాండెడ్ అంటే ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేబుల్. ఎస్, బ్రాండ్ అంటే ఒక లేబుల్ అండి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటీరియర్స్లో మెయిన్గా మనం వాడేది ఏంటి? వుడ్ వర్కే మెయిన్. ఇంటీరియర్స్లో మెయిన్ రోల్ ప్లే చేసేది వుడ్ వర్క్. వుడ్ వర్క్లో మనం చూసుకోవాల్సింది ఏంటి? మనం వాడే మెటీరియల్. దాంట్లో మేజర్ థింగ్ ఈజ్ ప్లైవుడ్. ఎస్. సో ఒక ఎగ్జాంపుల్ మీకు ప్లైవుడ్ గురించే చెప్తాను. కాస్ట్ కటింగ్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక ప్లైవుడ్ అనుకుందామండి. ప్లైవుడ్లో కొన్ని టాప్ బ్రాండ్స్ ఉన్నాయి. సో వాళ్ళ కాస్టింగ్ అనేది ఆ బ్రాండ్ బిల్డ్ కావడానికి ఆ కాస్ట్ అంతా దాని మీద పడుతుందండి. అవును. సో దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉండాలి, దానికి మార్కెటింగ్ హెడ్స్, మార్కెటింగ్ చీఫ్స్, డిస్ట్రిబ్యూటర్స్, దాని తర్వాత డీలర్స్, వాళ్ళకి టార్గెట్స్, వాళ్ళకి ట్రిప్పులు, వాళ్ళకి గిఫ్ట్లు, ఇవన్నీ ఎవరి మీద పడతాయండి? కస్టమర్ మీద పడుతుంది కదా. సో దీనికి నేను వెన్ ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దీని గురించి చేసినప్పుడు నేనేం చేశానంటే ఐ వెంట్ టు ద మ్యానుఫ్యాక్చరర్స్. మీకు తెలుసో లేదో
ఒక మ్యానుఫ్యాక్చరర్ 2-3 కంపెనీస్కి ప్రోడక్ట్ తయారు చేస్తాడు తెలుసా Yes. మీకు? ఎగ్జాంపుల్ మీకు చెప్పొచ్చో లేదో, ఇప్పుడు మీకు చూసినట్టయితే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు కార్ తీసుకోండి, ఒకటే మ్యానుఫ్యాక్చరర్ 2 కంపెనీస్కి కార్స్ ఇస్తాడు. ఓకే. ఎగ్జాంపుల్ మీరు మారుతి సుజుకీలో చూసుకుంటే బెలినో ఉంది, టొయోటాలో సిమిలర్గా ఇంకో కార్ ఉంది. మీరు దాని గురించి కనుక్కోండి, 2 తయారు చేసేది ఒకటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కానీ దీని ప్రైస్ ఎందుకు ఇలా ఉంది, దీని ప్రైస్ ఎందుకు ఇలా ఉంది అంటే బ్రాండ్ వాల్యూ. ఎస్. ఈ బ్రాండ్ అతనికి బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి ఈ రేట్కి అమ్ముతున్నాడు. ఈ బ్రాండ్ వాల్యూ కొంచెము ప్రోడక్ట్ని తీసుకొని పబ్లిక్కి అందజేస్తున్నాడు. సేమ్ థింగ్ అండి, నేను ఆ పాయింట్లో వెళ్ళాను, సేమ్ అదే ఫార్ములాతో వెళ్ళాను. అదే మ్యానుఫ్యాక్చరర్ మనకి, సో ఇప్పుడు నేను ఏం చూసి నేను కూడా అలాంటి మ్యానుఫ్యాక్చరర్ని పట్టుకున్నాను. ఆ మ్యానుఫ్యాక్చరర్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. నా కంపెనీ స్టార్ట్ కాకముందు నాకు ఇదే ఉండే, కస్టమర్కి ఎలా కాస్ట్ కటింగ్ చేయొచ్చు. ఎస్. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు లాస్ట్కి ఎంత చూసుకున్నా సరే ఆ ప్రోడక్ట్ మీద ఉండే వాల్యూస్ అన్నీ, ఆ కాస్టింగ్ అంతా లాస్ట్ కస్టమర్ మీదే పడుతుంది. సో నేనేం చేశానంటే అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ పట్టుకొని నాకు కావాల్సింది తీసుకున్నాను. సింపుల్, మీకు తెలుసు వైట్ లేబులింగ్. ఒక ప్రోడక్ట్ తయారవుతుంది, ఎవరి లేబుల్ తోటి వాళ్ళు అమ్ముకుంటారు. ఎస్. సో నేను అలా చేసుకున్నాను. బట్ నేను మీకు ఆ డౌట్ రావచ్చు, అది పెద్ద కంపెనీస్ అవంటుండే కదా, మీకు ఎలా ఇస్తున్నారు అంత. నేను కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటా ఒకటేసారి, ఓకే, బల్క్లో తీసేసుకుంటా. సో ఇప్పుడు ఒక కామన్ పీపుల్ అంటే ఒక పర్సన్ కార్పెంటర్ని పెట్టుకొని తను ఓన్గా చేయించుకుందాం అనుకొని ఒక షాప్కి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ షాప్లో ఎట్లుంటుందంటే స్క్వేర్ ఫీట్ రేట్ చెప్తారనమాట. మామూలుగా 32 SFT ఉంటుంది ఒక ప్లైవుడ్. సో స్క్వేర్ ఫీట్ లాగా చెప్తారు. అక్కడ ఎట్లుంటుంది మనకి ఎగ్జాంపుల్గా చూసుకుంటే 120 రూపీస్ ఉంటుంది, 100 రూపీస్ ఉంటుంది, 80 రూపీస్ది కూడా ఉంటుంది. ఓకే. దీంట్లో చూసుకుంటే కస్టమర్ కొంచెం కనుక్కొని చూసుకుంటే కొన్ని చోట్ల 80 రూపీస్కి 120 రూపీస్కి కూడా సిమిలర్ మెటీరియల్ దొరుకుతుంది. కానీ మేమేంటి మేము దాంట్లో ఇప్పుడు మనము ఎక్స్పర్ట్ ఉన్నాం కాబట్టి ఒక్కరితోటి ఆల్రెడీ స్టిక్ ఆన్ అయిపోయి ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టేసుకుంటాం. అంటే ప్రతి కస్టమర్కి మనము చూస్ చేసుకునే ఆప్షన్ నాకు అవసరం లేదు. డైరెక్ట్ నాకు ప్రోడక్ట్ ఏంటో తెలుసు, అది చెప్పేసాం. కానీ కొంతమంది ఉంటారండి, దే డెఫినెట్లీ వాంట్ పర్టికులర్ బ్రాండ్, ఇదే బ్రాండ్ కావాలి నాకు, పర్టికులర్గా ఇదే బ్రాండ్ కావాలని అడుగుతారు. అట్లాంటి వాళ్ళకి మనం మళ్ళీ చెప్పేస్తాం అక్కడే, సార్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేట్ చేయాలండి కస్టమర్ని. ఎందుకంటే కస్టమర్కి తెలియదు కదా, వాళ్ళు మనం ఎందుకు అప్రోచ్ అవుతారు, అరే వీళ్ళు మంచి ఎక్స్పర్ట్స్, వీళ్ళు బాగా గైడ్ చేస్తారు, వాళ్ళని అది ఫుల్ఫిల్ చేయాలి. సో నేను వాళ్ళకి చెప్పేస్తాను, సార్ ఇప్పుడు దీనిలోకి వెళ్తే మనకు కొంచెం కాస్ట్ పెరుగుతుంది సార్, పర్లేదు అంటే మనం ఎందుకు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం, దాంతో వెళ్తాం. బట్ ఇది కూడా చెప్తాను సార్, మనం ఇచ్చేదానికి కూడా మనం సర్టిఫికేట్ ఇస్తాము, సేమ్ సర్టిఫికేట్, బికాస్ మ్యానుఫ్యాక్చరర్ ఒకడే. ఎస్. సో సేమ్ సర్టిఫికేట్ వస్తుంది, దానికి సర్టిఫికేట్ ఉంటుంది, దీనికి సర్టిఫికేట్ ఉంటుంది. సో మీరు యాజ్ ఏ ఇంటీరియర్ కాంట్రాక్టర్ కన్నా కూడా ముందు మీరు యాజ్ ఏ ఇంటీరియర్ అడ్వైజర్గా మీరు ముందు సజెస్ట్ చేస్తారు అయితే అండి. 100% అండి, 100%. ఎందుకంటే ఇప్పుడు నా కాన్సెప్ట్ ఒకటే అండి, ఆ కస్టమర్ నాకు ప్రాజెక్ట్ ఇస్తాడా లేదా నాకు, నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేయనండి. ఎందుకంటే సరే మనం కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు వర్క్, కానీ కస్టమర్కి కొంచెం నాలెడ్జ్ ఇస్తే తను కూడా కాన్ఫిడెంట్గా ఉంటాడు. తను కూడా మంచిగా అరే కొన్ని విషయాలు తెలుసుకుంటాడు బిఫోర్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక కస్టమరు ఇల్లు కట్టే స్టార్టింగ్లో ఉన్నంత జోష్ లాస్ట్కి వచ్చే వరకు ఉండదండి. అవును. ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు అన్ని టాప్ వాడతాడు, టాప్ ఉండాలి, మంచిగా ఉండాలి, అది వాడాలి ఇది వాడాలి అనుకుంటారు. కానీ మా వరకు వచ్చేసరికి ఏమైందంటే కస్టమర్ కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు ఎవరైనా సరే. ఎందుకంటే పెట్టి లాస్ట్ మనకు వస్తాము, అక్కడే ప్రాబ్లమ్స్ అనేది జనరేట్ అవుతుంది. వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఇంత పెట్టాలా, ఆల్రెడీ ఇంత పెట్టేసాం మనం వర్క్ మీద. కానీ నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి మీరు ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. మీరు మీ స్లాబ్స్ పడేటప్పుడే కంప్లీట్గా ఒక ఇంటీరియర్ కాంట్రాక్టర్ని పట్టుకొని స్లాబ్ నుంచే ప్లాన్ చేసుకోండి. ఎస్, నైస్ అండి. సో మీరు అన్నట్లు అంటే ఇప్పుడు ఏదైతే అంటే వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఉంటారు కదా, సో మనీ అంతా కూడా బర్న్ అయిపోయి ఉంటుంది, చాలా కొద్ది అమౌంటే ఉంటుంది. మరి అలాంటి టైంలో ఎలా నెగోషియేషన్లో ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అవుతుంటుందా ఆ టైంలో? నెగోషియేషన్ అంటే ఆ టైంలో ఎవరైనా సరే ఎవరైనా అంటే నా గురించి చెప్తాను, నేను కాంపిటీషన్లోకి వెళ్ళానండి. ఎందుకంటే
మనం కాంపిటీషన్లో కోట్ని అది చేసామనుకోండి, ఫస్ట్ థింగ్ మనం ఇరికిపోతాం. అవును. కస్టమర్ కూడా డిసప్పాయింట్ అవుతాడు లాస్ట్కి. మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పే Yes, point. yes. మనము టెంప్ట్ అయ్యి ప్రాజెక్ట్ తీసుకొని లాస్ట్లో సఫర్ అవ్వడం కన్నా ఫస్టే కస్టమర్కి ఏం కావాలో ఆ రిక్వైర్మెంట్స్ అనేది చేయాలి. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే గిన సో యాజ్ ఏ క్లయింట్ అంటే ఎవరైతే ఇప్పుడు హౌస్ బిల్డ్ చేసుకోవాలనుకుంటారో సో స్టార్టింగ్ స్టేజ్లోనే ఇవన్నిటికీ ముందే ప్రీ ప్లాన్ ఉంటే బెటర్ అంటే అంటారు. బెటర్ అండి, చాలా బెటర్. అండ్ ఇంకొక విషయం కూడా తెలిసింది అంటే ఈవెన్ ఇంటీరియర్ వర్క్స్ జరిగేదానికి కూడా లోన్ అవైలబిలిటీ ఉందంట, నిజమేనది? అవునండి. అంటే కస్టమర్ ఆల్రెడీ ఇప్పుడు మనకు క్లయింట్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ హౌస్ లోన్లో ఉంటారు. సో వాళ్ళు మన వర్క్ స్టార్ట్ అయిన తర్వాత అంటే కొంచెం ఏదైనా కొంచెం స్ట్రక్చర్ వర్క్ కొంచెం స్టార్ట్ అయిన తర్వాత దే కెన్ షో వర్క్ చూసుకొని లోన్ టాప్అప్ చేసుకోవచ్చు. సో ఏదైనా అక్కడ సపోర్ట్ కావాలంటే మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా? 100% అండి. అంటే జనరల్గా మన వరకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్ ఒక బ్యాంక్ తోటి లోన్లో ఉన్నారు కదా. ఎస్. సో మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్, మీ కంపెనీ వచ్చేసి రిజిస్టర్డ్ కాబట్టి అవును. సో మీ త్రూ కూడా అంటే మీ బిల్స్ పెట్టుకొని కూడా వాళ్ళు టాప్అప్కి ఎలిజిబుల్ అవుతారు. 100% మనం ప్రతిదీ జిఎస్టీ పెయిడ్ తోనే వర్క్ చేయాలి. ఓకే. నేను మీకు ముందే చెప్పాను, నేను ఓపెన్గా ఉంటా కస్టమర్ తోటి, జెన్యున్గానే చెప్పేస్తా ఫస్టే, సార్ మీరు ఇది చేసుకోవచ్చు. వాళ్ళని అడుగుతా కూడా నేను, ఇన్ఫ్యాక్ట్ డిస్కషన్ అప్పుడు అది కూడా వస్తుంది, సార్ మరి ఇంత బడ్జెట్ ఉంది కదా రెడీ ఉన్నారా, ఎందుకంటే వాళ్ళు మొహమాట పడి చెప్పలేరండి, అంతే కదా. నేను అడుగుతా వాళ్ళకి. నేను ముఖ్యంగా అంటే మోక్ష ఇంటీరియర్స్ గురించి విన్నప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీ వాల్యూస్ అండి. సో మీ వాల్యూస్ చాలా వాల్యుబుల్గా ఉన్నాయి రియల్గా. అండ్ దాంతోపాటు ఆ వాల్యూస్లో చూసుకుంటే కూడా అంటే మీరు ఇచ్చిన ట్రస్ట్ బిల్డింగ్లలో ఏదైతే మీరు ఒక పాయింట్ నాకు ఎగ్జైటింగ్ అనిపించింది ఏంటంటే 10 years సర్వీస్ వారంటీ అనేది అంత షూర్గా చెప్తున్నారంట. అవును. ఏంటండి ఆ నమ్మకం ఏంటి మీకు అసలు? ఆ నమ్మకం ఏంటంటే నా టీం. ఓ నా నమ్మకం నా టీమే, నా స్ట్రెంగ్త్ కూడా నా టీమే. ఎందుకంటే నా దగ్గర ఆల్మోస్ట్ 70 ఇన్హౌస్ టీం ఉంది నాకు, 70 పీపుల్ది. అంటే కార్పెంటర్స్ కానివ్వండి, నా సూపర్వైజర్స్ కానివ్వండి, మన వాళ్ళు ఒక 70 పీపుల్ ఇన్హౌస్ 70 people. 70 పీపుల్కి మనం ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాము. సో దీంట్లో మనకి ఏంటంటే దాంట్లో పెద్దగా భయపడాల్సిన ఏం లేదు, ఎందుకు మన దగ్గర టీం ఉంది వర్క్ చేయడానికి. ఎస్. సో ఏమవుతుందండి, ఇప్పుడు ఒక కస్టమర్ ఇంట్లో, ఒక క్లయింట్ ఇంట్లో ఏమవుతుంది, కొంచెం ఒక చిన్న ఏదైనా డ్యామేజ్ అవుతుంది, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వర్క్ ఇచ్చింది ఎందుకు, మనం చూసుకోవాలని. ఎస్. సో మనం ఏం చేయాలి, వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఓకేనా ఒకసారి సూపర్వైజర్ని కానీ మా టీం మెంబర్ని కానీ పంపించి చెక్ చేయించి, అది బ్రేక్ అయిన ఉంటే మాత్రం వాళ్ళకు కూడా తెలుసు బ్రేక్ అయిందని, ఎవరు చూసినా చెప్పేస్తారు. సో అది ఒక పీస్ తెప్పిమని చెప్తాము, లేకపోతే మా వాళ్ళు తీసుకొస్తారు, అది కార్పెంటర్తో ఫిట్ చేయించేస్తాం. ఓకే. కార్పెంటర్ తోటి ఇప్పుడు సపోజ్ సీలింగ్లో అయింది అనుకోండి, అవును. ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే మనం 100% చేస్తాం, ఎందుకంటే మనం చేసింది మనమే కదా రిపేర్ చేయాల్సింది. ఎస్. సో మన టీం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనము అవుట్ సోర్సింగ్ చేసుకొని చేసి పెట్టుకుంటే మాత్రం దానికి ఇబ్బంది. కాకపోతే మనకి ఏంటంటే మన టీం ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది 24/7. ఫస్ట్ రెస్పాన్స్ అనేది 100% ఇస్తాం. జనరల్ చూసుకుంటే గిన అంటే ఈ ఫాల్ సీలింగ్లో అంటే వాళ్ళు అంటే ఒక 2-3 years అయిన తర్వాత అయినా సరే సంథింగ్ ఏదైనా ఒక డిజైన్ చేంజ్ చేసుకుందామన్న ఉద్దేశంతోనో లేదంటే ఇంకా కొత్త డిజైన్ ఏదైనా చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఉంటారనుకోండి కస్టమరు, అప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి, సో మళ్ళీ మీరు చేస్తారా? అది 100% చేస్తామండి, ఎందుకంటే ఆ కస్టమర్ ఇంట్లో ఆ వర్క్ చేసింది మనమే. ఎస్. సో ఆ డిజైన్ చేంజెస్ చేయాలంటే 100% చేయాలి, ఎందుకంటే ఫాల్ సీలింగ్ కట్ చేసినప్పుడు లోపల ఎక్కడెక్కడ ఛానల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వైరింగ్ మనమే వేసి ఉంటాం. అవును. దాని ప్లాన్ ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు వచ్చేస్తే ఏమవుతుంది అది ఏమైనా డ్యామేజ్ అయ్యే, ఎక్స్టర్నల్ కాదు, ఎక్స్టర్నల్ చేంజ్ చేయించుకోవచ్చు, లోపల ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 100% మేము చేంజెస్ చేస్తామండి వాళ్ళు కావాలంటే, కాకపోతే దానికి మళ్ళీ సపరేట్గా మాట్లాడుకుంటాం అంతే. నైస్. సో ఇంకో విషయం ఏంటంటే మీరన్న ఈ 10 years సర్వీసెస్ అనేది ఏదైతే వారంటీ ఇస్తున్నారో బేసిక్గా అంటే ప్రాక్టికల్గా ఆలోచించినా కూడా వుడెన్ది చూసుకుంటే ఖచ్చితంగా చెదులు పడుతుంది అంటారు కదా, టర్మైట్ అంటుంటారు. సో చాలా మంది టర్మైట్ ఫ్రీ వుడెన్ వాడుతున్నాం అని అంటుంటారు కదా, రియల్గా అది లాంగ్ రన్ ఉంటుందండి అది, లేదంటే మనకి ఇప్పుడు మెయింటెనెన్స్ చేసేది కూడా ఏమైనా నీడ్ ఉంటుందా? గుడ్ క్వశ్చన్. నేను దీన్ని ఫస్ట్ పాయింట్ తోటి అటాచ్ చేస్తాను. మనం ఒకరిని సెలెక్ట్ చేసుకుంటామని చెప్తాం కదా వెండర్ని, ఎస్, మనం మ్యానుఫ్యాక్చర్ని, ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే అది టర్మైట్ రెసిస్టెంటో కాదో మనం చూసుకుంటాం. టర్మైట్ రెసిస్టెంట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ గర్జన్ 710 మనం వాడతాం. గర్జన్ 710 గ్రేడ్ మనం వాడతాం. గర్జన్ అంటే ఏంది, జనరల్గా ఒక చేదు. ఓకే. ఒక చేదు చెక్క ట్రీ, నీమ్ ట్రీ కూడా గర్జనే. అవును. అంటే దాంట్లో
రకాలు ఉంటాయండి ట్రీస్లో. మనం అవన్నీ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. గర్జన్. సో మన ప్రోడక్ట్ ఏముందో మనం ఫస్టే మనం చూసుకుంటాం కాబట్టి ప్రాబ్లం రాదు. అండ్ ఇంకొకటండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మీకు తెలుసు, ఎస్. చెదలు పట్టినా పట్టకపోయినా ఎలా, ఇప్పుడు మనకి దెబ్బలు తాకవని చెప్పేసి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకోకుండా అయితే ఉన్నాం కదా, మనం జాగ్రత్తలో మనం ఉండాలి. సో Yes. ఇలా కాకుండా మనం ఏమందంటే, సరే అది అట్లా వచ్చినా ఫస్ట్ నేను టర్మైట్ ట్రీట్మెంట్ అయినా మళ్ళీ నేను సపరేట్గా చేయించి సైట్లో వర్క్ చేపిస్తాను. ఇంకొకటి ఏంటంటే మనం వర్క్ చేసే ముందు డైరెక్ట్ ప్లైవుడ్ని వాల్కి పెట్టకుండా మేము డబ్ల్యూపీసీ తోటి వర్క్ చేసి దాని మీద మేము ప్లైవుడ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా. ఓకే. అది చాలా అంటే అది ఎక్స్టర్నల్ థింగ్. అది అంటే మనకి మంచి వాల్యూ యాడెడ్ అనమాట ఇది. అది ఏంటంటే దాంతో మనకి డైరెక్ట్ ఒకవేళ వెనక గోడ ఉందనుకోండి, గోడ తడిచి కొంచెం వచ్చినా సరే మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసే ముందు కూడా ఒకసారి టర్మైట్, అంటే సపోజ్ ఈరోజు అయిపోయింది వాళ్ళకి ఒక 2 డేస్లో వేయాలన్నా వాళ్ళకి ఏం చేస్తాం, ఫస్ట్ ఏమంటే మొత్తం టర్మైట్ ట్రీట్మెంట్ మళ్ళీ ఒకసారి చేపియాలి. ఓకే. చేపించేసి డోర్లు పెట్టించేసి తర్వాత ఒక 2 డేస్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోదాం. ఇది కూడా చెప్తాం వాళ్ళకి, సార్ ఇఫ్ యూ హ్యావ్ టైం, మీరు ఎప్పుడైనా ఊరు వెళ్తున్నా ఒక 2-3 డేస్ అట్లా ఉన్నా సరే, ఒక 3 ఇయర్స్కి ఒకసారో 3.5 ఇయర్స్కి ఒకసారో అట్లా వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు కదా ఎలాగో, మొత్తం టర్మైట్ చేపించేసుకొని డోర్స్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతే మనకి జాగ్రత్త. ఎస్. కంప్లీట్గా అంటే దాని వాల్యూస్ దానికి ఉంటాయండి. కానీ నేను చెప్పాను కదా ఇందాక, మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. సో ఖచ్చితంగా మెయింటెనెన్స్ అయితే చేసుకుంటే బెటర్గా ఉంటుంది, బెటర్ లైఫ్ అనేది ఉంటుంది ఎక్కడైనా అండి. ఇందాక నేను చెప్పిన సమ్ ఇప్పుడు చిన్న ప్లైవ్ కానీ అంటే ప్రైజింగ్ విధంగా పెద్ద బ్రాండ్లోకి వెళ్ళినా ఎందులోకి వెళ్ళినా మనం మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలండి. సో వుడెన్ వర్క్తో పాటు ఈవెన్ ఫర్నిచర్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా, సో ఫర్నిచర్ విషయంలో ఎలా ఉంటుందండి బేసిక్గా? ఫర్నిచర్ బేస్డ్ అంటే ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఇంటీరియర్స్లోనే మనం బెడ్స్ ఇచ్చేస్తున్నాం. బెడ్స్ అక్కడే చేసేస్తాము. బెడ్స్లో ఒక 2-3 మోడల్స్ ఉంటాయి. మనం కస్టమర్ తోటి దాన్ని డిస్కస్ చేసి ఆ మోడల్ చేస్తాము. దాంతోపాటు హెడ్ బోర్డ్, కుషనింగ్ వర్క్ చేసేస్తాము. ఇప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళకి అంటే డిపెండ్స్ అపాన్ కస్టమర్, సోఫాస్ కావాలన్నా మనం అక్కడే తయారు చేపించేస్తాము. ఓకే. సోఫా ఫ్రేమింగ్ మొత్తము అక్కడే ఫ్రేమింగ్ అయిపోతుంది, స్ట్రక్చర్ మొత్తం అయిపోతుంది. దాని తర్వాత దానికి ఫోమింగ్ అది కూడా మనం అక్కడే చేపించేస్తాం సైజ్ని బట్టి. అంటే ఇప్పుడు మనకు స్పేస్ యూటిలైజేషన్ మీకైతే బాగా ఐడియా ఉంటుంది, ఎలాంటివి చేస్తే కస్టమైజ్డ్ ప్రొవైడ్ చేస్తే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అని మనం అక్కడే చేపించేస్తాం సోఫా. బట్ మనం కస్టమర్ అడిగితేనే అది మనం చెప్పాలండి. ఎందుకంటే ఇది మళ్ళీ ఎక్స్టర్నల్ థింగ్. ఇప్పుడు మళ్ళీ మీరు అన్న పాయింట్లు ఏమవుతుందంటే, కొంతమంది ఏం చేస్తారు, కొటేషన్ ఇచ్చినప్పుడు అన్నేసి పడేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది. అవును, కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఎస్. సో అలా చేయకుండా ఫస్ట్ మనం ఎందుకు వచ్చామో, ఏ వర్క్ చేయాలో కస్టమర్ కూడా క్లీన్గా చెప్తాం. సార్ మీరు మనం ఏమైనా వర్క్స్ ఉంటే ఫస్ట్ ఈ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన తర్వాతనే నెక్స్ట్ ఎక్స్టర్నల్ మనం వెళ్దామని చెప్తాను. సో ఇంటీరియర్స్ అనుకుంటేనే అంటే ఈ వుడెన్ వర్క్తో పాటు అంటే దానిపైన మళ్ళీ ఇంకొక అడిషనల్ మెటీరియల్ అటాచ్ చేస్తారు కదండి. సో అది నేను ఫినిషింగ్ పర్పస్. సో అది పర్టికులర్గా మీ బ్రౌచర్లో కూడా చూశాను నేను. దాంట్లో ఏంటంటే ఒక నార్మల్ ప్యాకేజ్లో ఒక రకంగా, హై ఎండ్ ప్యాకేజ్లో ఒక రకంగా ఉంది. అసలు ఏం డిఫరెన్సెస్ ఉంటాయండి, ఎలాంటి డిఫరెన్షియేట్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ స్ట్రక్చర్ వర్క్ చేసేది ప్లైవుడ్ తోటి. ఓకే. నెక్స్ట్ పైన మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. లామినేట్, దాని తర్వాత అక్రిలిక్, పియు, పివిసి అండ్ వినియర్, డికో. ఓకే. ఇన్ని ఉంటాయి అన్నమాట. సో దీంట్లో అందరికీ అవైలబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేది లామినేట్స్ అండి. అది లామినేట్స్లో కూడా మళ్ళీ రేంజెస్ ఉంటాయి, బట్ నేను బడ్జెట్లో చెప్తున్నాను. కంపేర్ చేసుకుంటే ఏంటంటే లామినేట్స్ ఇప్పుడు హాల్లో, బెడ్రూమ్లో లామినేట్స్ నేను సజెషన్ చేస్తాను. మీరు అన్నారు కదా నావి ఉన్నాయని చెప్పేసి, దాంట్లో మళ్ళీ బేసిక్లో కూడా మనం లామినేట్స్ ఇస్తాం మొత్తము. కిచెన్లో వచ్చేసి మనం అక్రిలిక్ ఫినిషింగ్ ఇస్తాం. వాళ్ళు లామినేట్ లేదు తక్కువ చేసి లామినేట్ ఏమన్నా నేను ఇయ్యను, ఎందుకంటే కిచెన్లో అక్రిలిక్ ఉండాల్సిందే. ఓకే. ఎందుకంటే వాళ్ళకి క్లీన్ చేసుకోవడానికి. ఇంకోటి థిక్నెస్ కూడా కొంచెం అక్రిలిక్ షీట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో నేను మ్యాక్సిమం వాళ్ళని లేదండి దీనికే వెళ్ళండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఇవాళ రేపు అందరు మాడ్యులర్ కిచెన్సే చేసుకున్నారండి. ఇంకోటి ఇంట్లో మెయిన్గా లేడీస్ ఎక్కువ స్పెండ్ చేసేది కిచెన్లోనే. ఇప్పుడు వాళ్ళు మన ఇంట్లో ఇది లేదు అనుకోవద్దు. సో మాడ్యులర్ కిచెన్, వెన్ యూఆర్ గోయింగ్ విత్ ఏ మాడ్యులర్ కిచెన్, కంపల్సరీ హై గ్లాసీ లామినేట్స్ అవి నేను వద్దని చెప్తాను. ఓకే. మనం అక్రిలిక్లోనే వెళ్దామని చెప్తాను. సో ఇలా ఉంటుంది. ఇలా కాదండి అనుకుంటే ఇప్పుడు ఇంకో కేటగిరీ ఉందండి. హాల్లో వినియర్ అండ్ డీకో వాడతారు. అంటే అది ఎట్లా అంటే ప్లైవుడ్ మీద వినియర్ షీట్స్ పెట్టి దాన్ని పాలిష్ చేస్తారు. ఓకే. దాన్ని పాలిష్ ఫినిషింగ్ వేరే ఉంటుంది దాన్ని.
దానికి ఆల్మోస్ట్ ఒక 5-6 కోటింగ్స్ ఉంటుంది. అదొక ఒరిజినల్ అది ఫినిషింగ్. అది లామినేట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ Yes. కైండ్ ఆఫ్ పేపర్ మనం స్టిక్ చేస్తాం, కానీ ఇదేంటంటే దానికి పాలిష్ తీసుకొచ్చి ఒక న్యాచురల్ వుడ్ అనే Feel ఫీల్ వచ్చేస్తుంది. వచ్చేటట్టు చేస్తాము. దీనికి కాంబినేషన్ డీకో పెయింట్స్, మీకు తెలిసి ఉంటే డీకో పెయింట్స్ మెషిన్స్ తోటి చేస్తాం. ఇప్పుడు కార్ మీద ఉండేది డీకో పెయింట్, ఎస్. కార్ మీద ఉండే డీకో అంటే చెప్తున్నది మెటాలిక్లో, కానీ వుడ్ మీద ఇలా ఉంటుంది. ఓకే. బెడ్రూమ్స్లలో కూడా ఇప్పుడు అక్రలిక్ పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. అంటే ఇంకోటి ఏంటంటే ఎవ్రీథింగ్ నేను చెప్పాను కదా, మనం బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే అందరూ అన్నీ చేసుకోవచ్చు, అంతే కదండి. ఎస్. ఇప్పుడు నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను అప్పుడే. ఇప్పుడు వాళ్ళకి చెప్పారనుకోండి నాకు 10 lakhsలోనే ఇలా కావాలి అనుకుంటే, వాళ్ళ ఇంట్లో ఇది లేదు అనకుండా వాళ్ళ టీవీ యూనిట్లో లైట్గా కొంచెం వినియర్ డికో లుక్ ఇప్పించేసి, కిచెన్ అక్రాలిక్ వాడేసి, బెడ్రూమ్స్ లామినేట్స్లోకి తీసుకొచ్చేసి బెడ్స్ అండ్ ఆల్ లామినేట్ అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నైస్ అండి. ఇప్పుడు ఇంకో ప్రీమియం అన్నారు కదా, ప్రీమియం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే వర్క్ కొంచెము గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ వాళ్ళకు ఒక ఎస్టిమేట్ చెప్పడం, ఒక ఎస్టిమేషన్ ఇంతవరకు అవుతుందని చెప్పేసి దానికి ఎక్కువ తక్కువ మనం ముందే చెప్పేస్తాము. చెప్పేసిన తర్వాత వాళ్ళకు ఒక 3D చేపించడము, ఆ 3Dకి ఏమేమి మెటీరియల్స్ పడుతున్నామో చూసుకొని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు ప్రీమియం అన్నారు కాబట్టి అన్ని హై ఎండే ఉంటుంది. ఎస్. ఇప్పుడు మొత్తం వాళ్ళు ఎట్లా వాడేస్తారంటే ప్రీమియం వినియర్ అండ్ డికో అక్రాలిక్ వెళ్ళిపోతారు, బెడ్రూమ్స్లో పియూ, లేకపోతే మళ్ళీ దాంట్లో కూడా వినియర్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అక్రాలిక్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. డిపెండ్స్ అపాన్ కస్టమర్ అది. సో జనరల్ అంటే మీరు ఇప్పుడు చెప్తున్న ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో డిఫరెన్సెస్ అంటే ఒక స్క్వేర్ ఫీట్కి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుందండి వాటిల్లో. అవునండి, అవును. ఓకే. అంటే లామినేషన్లో ఎలా ఉంటుంది, మీరు ఏదైతే అక్రో అని ఏదైతే అంటున్నారో సో వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయండి? ప్రైసింగ్ ఎలా ఉంటుందంటే బాక్స్ ప్రైస్ అంటే ఒక బాక్స్ ప్రైస్ చూసుకుంటే స్క్వేర్ ఫీట్కి లామినేట్లో చేసుకుంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 1000లో ఉందనుకోండి, అక్రాలిక్ ఒక 1200లో ఉంటుంది, వినియర్ ఒక 1600లో ఉంటుంది. ఓకే. సో అట్లా వాటి యొక్క ప్రీమియం లెవెల్స్కి వెళ్ళే కొద్దీ మనకి ప్రైజింగ్ కూడా అలానే ఉంటుంది. మళ్ళీ దీంట్లో మళ్ళీ కమ్స్ టు ప్లైవుడ్ కూడా చూసుకోవాలి, లోపలిది కూడా కస్టమర్ మళ్ళీ దాన్ని కూడా పెద్దగా ఇప్పుడు 120 రూపీస్, 130 రూపీస్, 150 రూపీస్ అది చెప్పిన కదా, ఇప్పుడు బ్రాండెడ్ మెటీరియల్ అయితే మళ్ళీ దాని ప్రైస్ కూడా వేరే అవుతుంది. ఎస్. బయట చాలా మంది కాంట్రాక్టర్స్ ఉన్నా కూడా మరి మోక్ష ఇంటీరియర్స్ని ఎంచుకోవడానికి బలమైన కారణాలు ఏమున్నాయి? వై మోక్ష ఇంటీరియర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర వర్క్ చేయించుకున్న వాళ్ళు అడిగినా చెప్తారు, ఫస్ట్ మా దగ్గర వచ్చేది ఏంటంటే ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఎట్లా ఇవ్వగలుగుతున్నాం అంటే మనం మెయింటైన్ చేసే క్వాలిటీ కానీ, మనం వాడే మెటీరియల్ కానీ, మనము కస్టమర్ తోటి కోఆర్డినేషన్ చేసే విధానం కానీ, ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే 10 years సర్వీస్ వారంటీ. ఓ సూపర్ అండి. దాని తర్వాత ఆన్ టైం డెలివరీ ఒకటి ఉంటుంది. ఇదే కాకుండా మనము రోజు డైలీ అప్డేట్స్ ఇస్తాం కస్టమర్కి వాట్సాప్లో, డైలీ ఐదర్ ఎండ్ ఆఫ్ ద డే కానీ మార్నింగ్ కానీ, వాళ్ళ వర్క్ ఏమైంది, ఎక్కడి వరకు వచ్చింది, ఏమైంది అనేది 1-2 days మిస్ అవుతుంది, కానీ మ్యాక్సిమం అప్డేట్స్ వాళ్ళకి ఇస్తూనే ఉంటాం డైలీ. సో ఇదే నాకు తెలిసి ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయింది మా కస్టమర్స్ అందరికి. సో నాకు తెలిసి అందుకే అంటే మీతో చేయించుకున్న వాళ్ళు నెక్స్ట్ వాళ్ళే రెఫర్ చేస్తున్నారు అనుకో. అవునవును. నాకు ఎక్కడ మార్కెటింగ్ కానీ అలా ఏం లేదండి, ఎక్కడ మార్కెట్ చేసుకోవడము అలా ఎక్కువ లేదు. ఎందుకంటే ఈ బిజినెస్ నాకు తెలిసి మాత్రము ఎక్కువ మనం సక్సెస్ కావాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీనే కావాలి. అంటే నాకేంటంటే నా కస్టమర్సే నా ప్రమోటర్స్ రియల్లీ. సో వీటన్నిటికన్నా ఇంకొకటి ఉందండి, బడ్జెట్ ఫ్రెండ్లీ. అంటే కస్టమర్కి ఏ బడ్జెట్లో కావాలో ఆ బడ్జెట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బడ్జెట్లోనే వాళ్ళ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో మేము వాళ్ళకి ఇవ్వగలుగుతాం. సో ఒకటైతే అండి మా ప్రేక్షకులకైతే గుడ్ థింగ్ ఏంటంటే మీరు చాలా నాలెడ్జ్ అయితే ఇచ్చారండి ఇంటీరియర్ రిలేటెడ్. రియల్గా కాస్ట్ కటింగ్ ఎలా చేసుకోవచ్చు, ఎలాంటి క్వాలిటీతో వెళ్ళొచ్చు, అంటే ఓన్లీ బ్రాండ్ నమ్మి వెళ్ళడం కాకుండా సో వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో క్వాలిటీ, అదే క్వాలిటీ అదర్ బ్రాండ్స్లో కూడా దొరుకుతుంది మన బడ్జెట్ ఫ్రెండ్లీలో అనేది కూడా చాలా చక్కగా చెప్పారు మీరు. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా రియల్లీ, అంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ కూడా అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంటీరియర్ రిలేటెడ్ అనండి, అంటే ఆర్కిటెక్ట్ మీరు కాదండి? సీరియస్లీ కాదు, రియల్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కమింగ్ టు మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, నేను బీటెక్ చేసిన JN2 హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్లో. కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీర్ కూడా కాదు? కాదు. ఓ గ్రేట్. అయితే దాని తర్వాత ఆక్లాండ్ యూనివర్సిటీ న్యూజిలాండ్లో బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన. ఓకే. నాకు ఈ ఫీల్డ్కి సంబంధం ఏం లేదు. అయితే మీరు ఇందులో అంటే ఆర్కిటెక్ట్ డిజైనర్ కూడా కాదు, సివిల్ ఇంజనీర్ కూడా కాదు? కాదు. దీంట్లోకి ఎలా వచ్చారు మరి? నాకు ఎందుకంటే నాకు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయడం ఇష్టం అండి. నైస్. అంటే ఒక బిజినెస్ని అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇవ్వాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. నేను MBA బిజినెస్ మేనేజ్మెంట్ చదివింది కూడా దానికే.
నాది న్యూజిలాండ్లో బిజినెస్ మేనేజ్మెంట్ అయిపోగానే నాకు లక్కీగా అంటే అది ఎలా చూపించిందో నాకు ఇది కానీ నాకు జాబ్ వచ్చింది. అది Okay. ఫర్నిచర్ బేస్డ్ కంపెనీలోనే వచ్చిందండి. ఓకే. సో అక్కడ నేను జాబ్ చేశాను ఒక 4 ఇయర్స్ దీంట్లో ఇదే కంపెనీలో. ఐ వాజ్ ఏ స్టోర్ మేనేజర్, బేసిక్ స్టోర్ మేనేజర్ ఉండే ఒక ఫర్నిచర్ బేస్డ్ కంపెనీకి. జర్నీలోనే నేను నా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మా మ్యానుఫ్యాక్చరింగ్ అదే పని చేయకుండా నా సేల్స్తోనే కాకుండా, ఎందుకంటే మనం ఫస్ట్ చేసింది ఏంది బిజినెస్ మేనేజ్మెంట్. ఎస్. అంటే వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద ప్రోడక్ట్. మనం కూడా దాని మీద చేయాలని అదొకటి ఉంటుంది లోపల. ఎస్. సో నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళడము, స్పేస్ యూటిలైజేషన్స్ ఎలా చేయాలి, మన ప్రోడక్ట్స్ని దీంట్లో నుంచి కొత్త ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలి అనేది చాలా ఉంటుండే. సో మా ఎండి గారు కూడా అప్పట్లో అక్కడ స్టీఫెన్ గారు అక్కడ వాళ్ళు నా నాలెడ్జ్ అంతా చూసి ఇదంతా చూసి నాకు రీజనల్ హెడ్ ఇచ్చారండి మా ఓ కంపెనీ. ఎక్సలెంట్. ఐ వాజ్ ద రీజనల్ హెడ్ ఫర్ మై కంపెనీ. ఆక్లాండ్ అది కూడా. ఆక్లాండ్ అంటే చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. అసలు చాలా ప్రీమియం పీపుల్ ఉంటారు అక్కడ. ఆ సిటీలో మన కంపెనీని చాలా డెవలప్ చేసినందుకు నాకు చాలా గ్రేట్గా అనిపిస్తుంది. దాని తర్వాత జనరల్గా నాకు ఇక మనకు బిజినెస్ కాబట్టి నాకు ఎలా ఉండేదంటే ఇండియాకి వచ్చి మనం ఎందుకు ఏమైనా చేయొద్దు, మనకు తెలివి ఉంది, నేర్చుకున్నాం, చదువుకున్నాం. సరే చదువు అనేది కంపల్సరీ బిజినెస్కి అని నేను చెప్పను, కానీ మనకు కొంచెం యాడ్ ఆన్ ఇస్తుంది అది. ఎస్. సో నేను రావడం న్యూజిలాండ్ నుంచి ఐ వాజ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా బిజినెస్ల మీద చూశానండి నేను. సో మనకు ఉన్న నాలెడ్జ్ ఉంది కదా, దీన్ని ఎలా స్టార్ట్ చేయొచ్చు అని ఒక 4 people తోటి ఒక 4 టీంని పెట్టేసుకొని స్ట్రాంగ్ మంచి నా మైండ్ సెట్కి తగ్గట్టు వాళ్ళని పెట్టుకొని మెల్లమెల్లగా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో చాలా కష్టమైంది, ఎందుకంటే మీకు తెలుసు ఇందాక ఏం చెప్పాను, ట్రస్ట్. ఎస్. ట్రస్ట్ ఉంటేనే ఇది బిజినెస్. మనకు నమ్మి ఇవ్వరు, ఎందుకంటే మనం ఏం చేయలేదు కదా అప్పటికి, జస్ట్ నాలెడ్జ్ తోటి ఉన్నాం. వీ వాంట్ టు డూ, ప్యాషనేటెడ్గా చేయాలని ఉంది. ఒకళ్ళు నమ్మి నాకు వర్క్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు అసలు ఆగలేదు. అదే ట్రస్ట్ని అదే నమ్మకంతో సేమ్ క్వాలిటీ తోటి సేమ్ విధంగా సేమ్ టీమ్ తోటి. బట్ ఇప్పుడు ఏంటంటే 4 కాదు, ఇప్పుడు నా దగ్గర 70 స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారండి. సూపర్. ఆల్మోస్ట్ 70, ఎక్కువనే ఉన్నారు, తక్కువైతే లేరు, స్కిల్డ్ ఎంప్లాయీస్. సో ఆ టీం ఉంది కాబట్టి నేను అలా బిల్డ్ చేసుకున్నా కాబట్టే నా కంపెనీ ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా అయిందని నా నమ్మకం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే అండి, ఎప్పుడైనా సరే టీం కరెక్ట్ ఉందనుకోండి, ఎస్. ఏ బిజినెస్ అయినా. ఇప్పుడు సరే ఇప్పుడు మనము ఇంటీరియర్స్ అని అన్నారు కదా, ఇంటీరియర్స్ అనేది ఒక ప్రోడక్ట్ మాత్రమే. మనకి బిజినెస్ జీల్ ఉందనుకోండి, ఒక బిజినెస్ని డెవలప్ చేయాలని ఉండాలి, లేకపోతే ఏమన్నా బిజినెస్ మంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మన పాత్ కరెక్ట్ చూసుకోవాలి. ఎస్. ఇంకోటి ఏంది, మనతోటి ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇంటీరియర్స్ అని కాదు, XYZ ఏ బిజినెస్ అన్నా అంతే. ఇప్పుడు మనం టీం లేకుండా మనం ఏం చేస్తాం చెప్పండి. టీమ్ వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్. 100% టీం వర్కే ఇంపార్టెంట్. టీం వర్క్ కలిసి చేస్తేనే పని సక్సెస్ అవుతుంది అని నేను నమ్ముతానండి. ఎస్. ఎస్. నాకు తెలుస్తుంది కూడా మీ టీం చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మీరు ఐ మీన్ న్యూ ప్రాజెక్ట్స్ ఏదన్నా ఇప్పుడు అక్వైర్ చేసుకోవడానికి కానీ మీరు ఒప్పుకోవడానికి కానీ ఎందుకు మీకు ఆ నమ్మకం అంటే మీ టీం ఉందని. టీం అంతే. గ్రేట్ అండి. అయితే ఇప్పుడు వరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్లో సో హై వాల్యూ ప్రాజెక్ట్ ఏది చేశారండి? హై వాల్యూ ప్రాజెక్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 CR ప్రాజెక్ట్ మనం చేసాము. ఓకే. ఒక 1 CR వరకు ప్రాజెక్ట్ మనం మంచిగా చాలా హ్యాపీ క్లయింట్. యా. సో అదే విధంగా అంటే ఒక నార్మల్ పీపుల్ కూడా వచ్చిండొచ్చు కదా మీ దగ్గరికి. సో అట్లా నార్మల్ బడ్జెట్లో అనుకున్నా కూడా అంటే లీస్ట్ వాల్యూ అనుకున్నా కూడా ఏ ప్రాజెక్ట్ చేసిండొచ్చు మీరు? లీస్ట్ వర్క్ అంటే మనం ఒక 6.5 lakhs లో కూడా మనం ప్రాజెక్ట్స్ చేసినవి ఉన్నాయండి. ఓకే. చేసాం. కాకపోతే నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఎస్. నాకు కస్టమర్సే వర్క్ ఇస్తుంటారు, నా కస్టమర్సే రిఫర్ చేస్తారని. దాంట్లో ఏమైపోయిందంటే మనం ఎక్కువ చేసినవి ఒక 25 to 30 lakhs ప్రాజెక్టులు ఎక్కువ ఉండేసరికి ఎక్కువ అవే రావడం జరుగుతుంది. కానీ ఇందాక చెప్పాను కదా, మీరు అడిగిన ప్రీమియం ప్రాజెక్ట్ అక్కడి నుంచి కూడా మనకు రిఫరల్స్ వచ్చాయి. వి గేవ్ కొటేషన్స్ అప్ టు 1.6, 1.7 CR వరకు కూడా ఇచ్చాం. సూపర్. యా, పైప్ లైన్లో ఉన్నాయి ఇప్పుడు ఇంకా. ఓకే. యా, బట్ ఇంకొకటి ఏంటి, నేను చెప్పాను కదా టీం, మనం అందరం కోఆర్డినేషన్, మనకి ఎంత స్ట్రెంగ్త్ ఉందో అంతవరకే చేస్తాను నేను. అంటే తొందరపడను, అంతేలేండి, సిస్టమేటిక్ వేలో వెళ్తాను నేను. సో ప్రాజెక్ట్ వాల్యూ కన్నా మనము ఇచ్చే ఆన్ టైం డెలివరీ, ఇంకోటి మనము బడ్జెట్ అది చూసుకొని దాన్ని బట్టి నేను ప్రాజెక్ట్ టేకప్ చేస్తానండి. మీరు ఇందాక అన్నట్లు ఆన్ టైం అన్నారు కదా. సో జనరల్గా అంటే ఇప్పుడు ఒక 2 BHKదో లేదంటే ఒక డూప్లెక్స్దో అలా అఫ్ కోర్స్ ఇంకా వర్క్ కూడా డిఫర్స్ అవుతుంది కాబట్టి సో జనరల్ టైం పీరియడ్ ఎలా ఉంటుందండి వీటిని? టైం పీరియడ్ అంటే అండి డిపెండ్స్ అపాన్ వర్క్ ఉంటుంది. అది కొన్ని వర్క్స్ మనము ఇప్పుడు సెల్ఫ్స్ ఉండి ఫ్రేమ్ వర్క్ అంటారు, 2 BHK తీసుకుంటే ఎగ్జాంపుల్.
2 BHKలో సెల్ఫ్ ఉండి ఫ్రేమ్ వర్క్ ఉండి ఓన్లీ వార్డ్రోబ్స్ అవి చేయాలంటే 15 డేస్లో చేసేయచ్చు. ఓకే. కొంచెం మళ్ళీ వాళ్ళు బెడ్స్ చేయాలి అది చేయాలి అని మళ్ళీ అంటే ఫస్ట్ మనం చెప్తాం వాళ్ళకి ఎన్ని రోజులు అయి పడుతుందో, బెడ్స్ ఉన్నాయి అది అంటే కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది. బేసిక్గా 2 BHK బెడ్స్ తోటి ఒక 1 monthలో ఈజీగా ఫినిష్ చేస్తాము. 3 BHK వచ్చేసరికి మీకు తెలుసు కొంచెం స్పేస్ పెరుగుతుంది, అక్కడ అంబియన్స్ కొంచెం క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అది అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉన్నా సరే ఓపెన్గా మనం డిస్కస్ చేసుకోవాలి, ఎంత టైం పడుతుందని చూసుకొని. 1 month పడుతుంది. 3 BHK కొన్ని 1.5 months అయిపోయినాయి ఉన్నాయి, 3 monthsలో అయిపోయినాయి. డిపెండ్స్ అపాన్ ద స్పేస్ అగైన్. సో అంటే మీరు బడ్జెటింగ్ చేసే టైంలోనే ఆ టైం డ్యూరేషన్ కూడా చెప్పేస్తాం. ఎందుకంటే మనం సైట్కి వెళ్తాం కదా విజిట్కి, వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, ఫ్రేమ్ అంటే ఆల్రెడీ సెల్ఫ్లు ఉంటే ఫ్రేమ్స్ చేసి డోర్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మొత్తం ట్రెండ్ అంతా మీకు తెలుసు ప్లేన్ వాల్స్. సో దానికి బాక్స్ వర్క్ అంటారు. ఆ బాక్స్ సెట్టింగ్ చేయడము అది కొంచెం టైం పడుతుంది దానికి. ఓకే. ప్రైస్ కూడా అక్కడే వ్యారీ అవుతుందండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫ్రేమ్ వర్క్ ఒక ప్రైస్ ఉంటుంది, బాక్స్ వర్క్ ఒక ప్రైస్ ఉంటుంది. సో మీరు ఇంత నాలెడ్జ్తో ఉన్నారు కదా, సో జనరల్గా ఇప్పుడు బయట చూసుకుంటే అంటే యాజ్ ఎ కస్టమర్, సో ఇప్పుడు నా హౌస్ కోసం నేనైతే ఎప్పుడైతే నా వర్క్ స్టార్ట్అప్ చేస్తానో, సో ఇదే టైంలో నేను ఒక రైట్ ఇంటీరియర్ కాంట్రాక్టర్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా వాళ్ళు చూసిన ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ చూసుకోవాలి. కానీ నాకు స్టార్టింగ్లో ప్రాజెక్ట్ లేదు కానీ అయినా నేను చేశానని చెప్పాను. అవును. అక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ వర్త్ ఏంటి, వర్త్ అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళు వచ్చినప్పుడు తెలిసిపోతుంది కదా మాట్లాడినప్పుడు. సో అలా చూసుకోండి. డౌట్ ఉంటే మాత్రం ఎవరైనా డౌట్ ఉంటే డౌటెడ్ మైండ్ తోటి డౌట్స్ పెట్టుకొని డౌట్ఫుల్గా మాత్రం ఇవ్వకండి, అప్రోచ్ అవ్వదు. మీకు డౌట్ ఉంటే వదిలేసేయండి, ఇంకో దగ్గరికి వెళ్ళిపోండి. కానీ కాన్ఫిడెంట్గా ఎందుకంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెంట్ ఉండాలి, వీళ్ళకి కూడా కాన్ఫిడెంట్ ఉండాలి, కాన్ఫిడెన్స్ తోటి. సో ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్ని చూస్ చేసుకుంటే మీకు బాగుంటుందని నా ఉద్దేశం అండి. అండ్ మీరు స్టార్టింగ్లో చెప్పినట్లు కూడా నాకు అనిపించింది, అంటే మీరు కాంట్రాక్టర్ వేలో కాకుండా ముందు మీరు యాజ్ అడ్వైజర్గా కూడా మీరు ముందు కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తా అన్నారు. దట్ ఈస్ గ్రేట్ థింగ్ యాక్చువల్గా. అండ్ అట్ ది సేమ్ టైము జనరల్గా ఇప్పుడు కస్టమర్స్కి ఎలా అయితే జాగ్రత్తలు చెప్పారో జనరల్గా అదే విధంగా కాంట్రాక్టర్స్ కూడా సమ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారు కదా, సో ఎలాంటివి ఫేస్ చేస్తారండి జనరల్గా? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ తప్పనొద్దు, ఎందుకంటే వాళ్ళు కూడా డైలీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే అక్కడిక్కడ చూసి మళ్ళీ మాకు ఇవి కావాలి అని చెప్తున్నప్పుడు కాంట్రాక్టర్స్ అంటే కొంతమంది లంసంలో మాట్లాడుకుంటారండి. కాంట్రాక్టర్స్కి ఏమవుతుందంటే వాళ్ళు యాడ్ ఆన్స్ చేసేటప్పుడు అది ఒక బడ్జెట్ వేరియంట్స్ వస్తుంది, వాళ్ళు చూద్దాంలే తర్వాత అనడం ఉంటుంది. కొంతమంది వీళ్ళు చేసేస్తారు, అక్కడ మనకు మెటీరియల్ లాస్, లేబర్ లాస్ అవుతుంటుంది. ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇది జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కాంట్రాక్టర్స్ ఏమున్నా క్లియర్గా మాట్లాడుకొని మళ్ళీ లాస్ట్లో కూడా ఒకసారి బడ్జెటింగ్ చేసుకుందామని మాట్లాడుకోవాలి. ఇది నా అడ్వైస్ అండి 100%. ఎందుకంటే నేను చాలా సఫర్ అయినా అండి. నేను ప్రాజెక్ట్ చేసి బయట నుంచి తీసుకొచ్చి నా లేబర్కి వర్కర్స్కి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకు, మేము ముందే చెప్పాము కదండి మా బడ్జెట్ ఇంత ఉంది అని అంటారు వాళ్ళు. సో ఆ డిస్కషన్, ఆ వైబ్ అంతా ఖరాబ్ చేసుకోకుండా సరే ఇది కాకపోతే ఇంకో దగ్గర అని అనుకుని వెళ్ళిపోవాలి. మేజర్ థింగ్ చెప్పాలండి, మా కాంట్రాక్టర్స్కి ప్రాబ్లం వచ్చేది ఇంకోటి ఏంటంటే పేమెంట్. ఎప్పుడైతే పేమెంట్ ఆగిపోయిందో 100% వర్క్ దగ్గర ఏదో ఒక డిఫరెన్స్ కనిపిస్తుందండి. అంటే స్లోగా అవ్వడము, కొంచెము కోఆర్డినేషన్ తగ్గడము, కొంచెము చాలా డిఫరెన్స్ వస్తాయి. ఎందుకంటే బడ్జెట్ మెయిన్ కదండి. ఇప్పుడు అక్కడి నుంచి డబ్బులు వస్తేనే ఇప్పుడు మనకు కానీ మన కింద మన ఎంప్లాయీస్కి కానీ లేబర్కి కానీ మెటీరియల్కి కానీ ట్రాన్స్పోర్ట్కి కానీ మన ఆఫీస్ రెంట్స్ కానీ మనం చాలా ఉంటాయి, ఇవన్నీ డిపెండ్స్ ఉంటాయి. వాళ్ళకి అర్థం కాదు ఏముంది ఇప్పటి వరకు ఇచ్చాం కదా ఇప్పుడు కూడా ఇయ్యం కదా, ఇప్పుడు ఇయ్యకుండా అలాంటివి చాలా ఉంటాయండి. చాలా మంది కొన్ని పేమెంట్స్ వదిలేసినవి చాలా ఉంటాయి. లాస్ట్కి ఇక మా దగ్గర అయిపోయింది అర్థం చేసుకోండి చెప్పినా కదా, మనం బాగా బాండింగ్ అయిపోతాం కదా, అర్థం చేసుకోండి కొంచెం. అది నేను అందుకనే మెయిన్గా కస్టమర్కి చెప్పేది ఒకటే, సార్ ఇది మన బడ్జెట్ సార్, ఈ బడ్జెట్ మీరు పెట్టుకోండి, ఇది ఎస్టిమేషన్ మాత్రమే. తర్వాత ఇప్పుడు మీకు ఏ వాల్యూస్ తోటి అయితే ప్రైస్ వేసినానో అదే వాల్యూస్ తోటి మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని మనం లాస్ట్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ప్రైసింగ్ మా దగ్గర నుంచి వస్తాం, మేము ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మా దగ్గర నుంచి ఏం పోవు, ఎందుకంటే పేమెంట్ ఆగి ఉంటుంది కదా, మా టర్మ్స్లో వెళ్తుంటుంది కాబట్టి అలా క్లోజ్ చేసుకుంటాం. సో నా అడ్వైస్ ఎవ్రీ ఇంటీరియర్కి ఏంటంటే ఎవరైతే కాంట్రాక్ట్స్ చేస్తున్నారో ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి. ఎందుకంటే మీకు తెలుసు అందరూ మన కింద ఎంప్లాయీస్ ఉంటారు, అందరికి ఉంటారు, ఒక టీం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ వస్తేనే మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాం. సో
మేక్ ష్యూర్ బీ వెరీ క్లియర్ విత్ యువర్ క్లయింట్ అండి. నైస్ అండి. అండ్ మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్లు అంటే ఆ బడ్జెటింగ్, ఆ పేమెంట్ ఇష్యూ అనే దాంట్లో చూసుకుంటే గిన మీ దగ్గర పేమెంట్ మోడల్ ఎలా ఉంటుంది మరి? మా దగ్గర పేమెంట్ మోడ్యూల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్తాం సైట్కి, మెజర్మెంట్స్ తీసేసుకొని ఒక ఎస్టిమేటెడ్ వాల్యూ ఇందాక చెప్పినట్టు ఎస్టిమేషన్ ఇచ్చేస్తాము. వాళ్ళు ఓకే ఆ ఎస్టిమేషన్ ఆ బడ్జెట్లో టైం పడుతుంది వాళ్ళు డిస్కస్ చేసుకొని ఆ రేట్లో వాళ్ళు ఉన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిలిచి టోకెన్ అమౌంట్ ఇచ్చేస్తారు. ఓకే. టోకెన్ అమౌంట్ అప్పుడు అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే. దీంట్లోనే మనము ఏ టైం వరకు డెలివరీ ఇస్తాము, ఏమేమి వాడుతున్నామో అంత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఒక 3 స్లాబ్స్లో చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఒక అడ్వాన్స్ తీసుకుంటాం, ఒక 50% అడ్వాన్స్ తీసుకుంటాము. ఓకే. దాని తర్వాత ఆ 50% తోటి మనం ఏం చేస్తాము అంటే మొత్తం స్ట్రక్చర్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నెక్స్ట్ తీసుకునేది ఏంది లామినేట్ కానీ లేకపోతే ఈ డెకరేటివ్ ఐటమ్స్ కోసం మళ్ళీ నెక్స్ట్ ఇంకో పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక స్టేజ్లో ఇంకొక ఫైనల్ అమౌంట్ అంటే బిఫోర్ ఇప్పుడు వాళ్ళకి రేపు ఫంక్షన్ ఉందంటే అట్లీస్ట్ ఈ రోజు వరకు క్లియర్ ఉంటే అందరు హ్యాపీగా ఉంటారు. కాకపోతే మళ్ళీ చెప్పాను కదా, ఆన్ టైం డెలివరీ చేయలేకపోతే మనం అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేము, కస్టమర్ని అంత గట్టిగా అడగలేము కూడా. సో మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా పేమెంట్స్ తీసుకోవాలి, జాగ్రత్తగా పేమెంట్స్ని యూజ్ చేసుకోవాలి. జనరల్గా ఈ ఇంటీరియర్ కాంట్రాక్టింగ్ చేసే వాళ్ళల్లో చూసుకుంటే గిన అంటే వాళ్ళు ఏదైనా వర్క్ చేసినప్పుడు మాత్రమే లేబర్ని హైర్ చేసుకొని దాని తర్వాత వాళ్ళని వదిలేయడం జరుగుతూ ఉంది కదా, మరి మీ విషయంలో ఎలా ఉంది మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరి కంఫర్ట్ వాళ్ళది. కాకపోతే నా మెయిన్ ఏంటంటే టీమ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. సో నా వర్కర్స్కి ఎప్పుడు ఖాళీ ఉండదు. నా టీం ఎప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్లో కంటిన్యూస్గా వాళ్ళే ఎందుకంటే నేను టీం బిల్డ్ చేసే ప్రాసెస్లో ఉన్నా. చెప్పాను కదా, నా స్కిల్డ్ లేబర్ని నేను వాళ్ళని ఒకటే ఈ ప్రాజెక్ట్ అయిపోయి ఇంకో ప్రాజెక్ట్ అంటే వాళ్ళ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వాళ్ళకి కంటిన్యూస్గా వర్క్ ఉంటూనే ఉంటుంది. ఎవరు ఖాళీగా అయితే ఇప్పటివరకు లేరు. నైస్ అండి. సో ఇంకోటి ఏంటంటే నా అదృష్టం ఏంటంటే నాతోటి ఎవరైతే ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నారో వాళ్ళు ఇంకా నాతో అలానే ట్రావెల్ అవుతూ ఉన్నారు, ఇంకా యాడ్ ఆన్స్ అవుతూ ఉన్నారు. వాళ్ళని హైర్ చేసుకుంటూనే ఉన్నాము స్కిల్డ్ లేబర్ని. వాళ్ళకి ఇంకో దగ్గరగా వెళ్ళే ఆప్షన్ అంటే వాళ్ళకి అసలు ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్గా ఉంది, బాగా చూసుకుంటాం, మన టీం బాగుంది, అందరూ బ్రదర్స్ లానే ఉంటాం మేము, అంత టీం రెడీనే ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి మా గ్రూప్ కూడా ఉంటుంది, రోజు దాంట్లో కూడా అన్ని వీళ్ళు వర్కర్ లేబర్ అట్లేముండదు, అందులో కూడా అంతా ఫన్నీ థింగ్స్తో సహా అన్ని నడుస్తూనే ఉంటాయి. గ్రేట్. సో మీ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేరింగ్ బాగా చూసుకుంటున్నారు అయితే? 100% వాళ్ళు ఉంటేనే కదండి. ఎస్. మీరు ఈ టీమ్ బిల్డింగ్ ప్రాసెస్లో కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటారు కదా, సో వాళ్ళని ఈ సీనియర్స్తో అసోసియేట్ చేస్తుంటారా అండి? అవును, 100%. ఇప్పుడు వాళ్ళు రాగానే ఫస్ట్ వాళ్ళ స్కిల్ అంటే మన బిజినెస్ అంతా అంటే మన వర్క్ కూడా ఒక ప్యాటర్న్లో వెళ్తుంటుందండి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక బెడ్ చేసామనుకోండి, ఆ బెడ్ ఒక 4-5 మోడల్స్ మన దగ్గర ఉన్నాయంటే అది మనం డిజైన్ చేసింది అనమాట. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అది తెలియాలంటే ఫస్ట్ మన సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మన స్టాఫ్ సీనియర్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆ టీమ్ తోటి వీళ్ళని అసోసియేట్ చేస్తాం. ఈవెన్ ఇప్పుడు ఒక టీం అంటే హైర్ చేసేటప్పుడు దీంట్లో ఒక్కొక్కరిని తీసుకోవడం ఉండదు. ఒక 3-4 మెంబర్స్ ఒకటేసారి వాళ్ళు టీం వస్తారు. వాళ్ళని ఇప్పుడు ఏదైనా సైట్ స్టేజ్ చూసి అక్కడ పంపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో పెట్టేంత వరకు వాళ్ళకి అక్కడ ఏం చేయాలో ఒక నాలెడ్జ్ గెయిన్ చేసేసుకుంటారు. నైస్ అండి. సో మీ దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఇంకా వాళ్ళ స్కిల్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండి. యా, సూపర్. సో చూసారు కదా వ్యూవర్స్, ముఖ్యంగా అంటే పర్టికులర్గా ఈ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ప్రస్తుతానికి వీళ్ళు హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం కూడా వీళ్ళు సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫ్యూచర్లో వీళ్ళు అవుట్ ఆఫ్ సిటీ కూడా వీళ్ళు సర్వీస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. బట్ ఏంటంటే కొద్దిగా బడ్జెట్ అనేది కొద్దిగా ప్రీమియంలో ఉంటే అప్పుడు వాళ్ళు బయటికి వచ్చి చేయడానికి కూడా రెడీగా ఉన్నారని చెప్పారు వాళ్ళు. సార్ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు వన్ మోర్ థింగ్ అండి, ప్లీజ్. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసి మన హై టీవీ ఆడియన్స్ ఎవరైనా సరే ఈ ఇంటర్వ్యూ చూసి నన్ను అప్రోచ్ అయితే రెగ్యులర్ డిస్కౌంట్ కంట మంచిగా ఇంకేమన్నా డిస్కౌంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఇంకా ఏదైనా రిక్వెస్ట్ చేయబోతున్నాను, బట్ మీరే ఆఫర్ చేస్తారు మా వ్యూవర్స్కి. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనతో ఎవరున్నా కూడా పర్టికులర్గా ఈ ఇంటీరియర్ విషయానికి వచ్చేసరికి డెఫినెట్గా నేనైతే సజెస్ట్ చేస్తున్నాను, మోక్ష ఇంటీరియర్స్ని అయితే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోలో తను ఏదైతే చెప్పారో మీరు మొత్తం వీడియో చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుండొచ్చు తను ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఈ ఫీల్డ్లో అనేది. అండ్ ముఖ్యంగా ఇక్కడ తను ఆర్కిటెక్ట్ కాకపోయినా కూడా ఎంత ప్యాషనేట్గా ఆ వర్క్ గురించి ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకొని వెరీ వెల్ స్కిల్డ్ పర్సన్స్తో తను అసోసియేట్ అయ్యి తన జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సార్ మీకు కూడా మీ జర్నీలో ఇంకా మున్ముందు చాలా మంచి సక్సెస్ఫుల్ జర్నీ మీరు సాగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వ్యూవర్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎందుకంటే తను యాజ్ ఏ కాంట్రాక్టర్గా కాకుండా
ఇంటీరియర్ అడ్వైజర్గా కూడా తను చాలా చెప్పడం జరిగింది కదా, మీరు చూసే ఉన్నారు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇంటీరియర్ సంబంధించి తనని మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీరు ఖచ్చితంగా మీకు ఏదైనా నీడ్ ఉన్నా కూడా, మీకు ఈ ఇంటీరియర్ సర్వీసెస్ గురించి మీకు ఎటువంటి నీడ్ ఉన్నా కూడా తననైతే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళనైతే మోక్ష ఇంటీరియర్స్ని అయితే మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. సో ఏదున్నా సరే మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ముఖ్యంగా కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.